హాయ్ అండి, నేను చికెన్ చట్నీ చేశాను. మనం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చేసి పెట్టుకుంటే బాక్స్లో అయినా, ఓపిక లేనప్పుడు మనం ఇంట్లో వేసుకొని తినడానికైనా ఉంటుంది. చికెన్ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకోండి. నేను బోన్లెస్ కాకుండా బోన్తోనే పెడుతున్నాను. నేను 3 kg చికెన్ తీసుకున్నాను. ఇది నేను నా ఫ్రెండ్ కలిసి పెడుతున్నాం. స్టవ్ ఆన్ చేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అందులోనే పసుపు, ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఆయిల్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇందులో మనం ముందే సాల్ట్ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే ముక్క ఉప్పు ఎక్కువగా పీల్చుకుంటుంది. అప్పుడు ఉప్పు కషం అవుతుంది. మనం చికెన్ వేయించేటప్పుడు ముక్కలు చితకకుండా ఉండాలి అంటే మీరు గరిటతో కాకుండా బాండి నేను చూపించిన విధంగా కలపండి. అప్పుడు చికెన్ మనకి ముక్కలుగా చితకకుండా ఉంటుంది. ఇలా చికెన్లో నుంచి వాటర్ ఎగిరిపోయేలా ఉడికించండి. ఉడికించిన చికెన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. మరలా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, లేకపోతే ఆయిల్ పొంగిపోతుంది. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను, అందుకే బాగా పొంగుతుంది. మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకోవచ్చు. ఇలా వేసిన చికెన్ని మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచండి. అలాగే మిగిలిన చికెన్ని కూడా వేయించి పెట్టుకోండి. అదే ఆయిల్ బాండీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. నాకు 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిందండి. ఇది కూడా కలుపుతూనే ఉండండి, లేకపోతే పొంగిపోతుంది. ఇలా 3 to 5 minutes ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే పచ్చి ధనియాల పొడిని వేసి ఒకసారి కలపండి. ధనియాల పొడి వేసిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి. మనం వేయించిన చికెన్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఒకసారి కలపండి. మనం ఆయిల్లో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అంతా ఒకసారి కలిసేలా కలుపుకోండి. లాస్ట్లో నిమ్మరసం వేసి కలపండి. నేను చేసిన చట్నీలో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, కానీ కొంచెం అంటే కొంచెమే మైల్డ్గా ఉప్పు ఎక్కువైంది. నేను ఇంకో నిమ్మకాయ పిండి 2 days ఊరనిచ్చాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.